A very soulful singer, Nutana Mohana. So let's welcome her. She's a versatile playback singer, songwriter and composer in Telugu film industry. So 14 అప్పుడు తన జర్నీ స్టార్ట్ చేశారండి. పాడుతా తీగా ఫాలో అయ్యే వాళ్ళకి దే బోత్ ఆర్ లైక్ సుపరిచితులే ఇద్దరు. So she's not just a performer, a passionate mentor, composer and guide also. Let's welcome her with all our love. Thank you. The stage is all yours. It's ready to rock. ఇప్పుడు కొట్టచ్చండి ఇందాక ఆల్ దట్ ఎనర్జీ ఐ థింక్ వీ కెన్ షో నౌ. ఓ ఐ లవ్ దట్. జై శ్రీకృష్ణ టెంపా. ఎలా ఉన్నారు? ఇంతేనా? ఇంకా కొంచెం జోష్ ఎక్స్పెక్ట్ చేశాను. ఐ నో పొద్దు నుంచి ఉన్నారు మీరు, ఐ నో. బట్ మేము ఇప్పుడే వచ్చాం, మేమైతే ఫుల్ జోష్లో ఉన్నాం. సో మీరు కూడా మాకు ఫుల్ జోష్ ఇస్తే ఇంకా అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోండి. ఓకేనా? డీల్? వెరీ వెరీ ఎక్సైటెడ్ టు బీ హియర్ టుడే. సో ఐ వుడ్ హార్టిలీ I'm heartily thanking TAF and Sridhar Garu for making us be here today. అండ్ ఆలస్యం ఎందుకు, ఇప్పుడు అద్భుతంగా మనం పాటల జర్నీలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ నాకు కృష్ణ అంటే ఫేవరెట్ అనమాట. ఐ డోంట్ నో హూ యువర్ ఫేవరెట్ ఇస్, బట్ మై బెస్ట్ ఫ్రెండ్, మై ఎవ్రీథింగ్ ఇస్ కృష్ణ, లిటరలీ. సో కృష్ణ ఎవరు వచ్చినా రాకపోయినా, కృష్ణ రాకుండా నేను ఏ షోలో నేను పర్ఫామ్ చేయను. సో ఖచ్చితంగా ఫస్ట్ కృష్ణని స్వాగతించి తర్వాతే మనం మీకు అన్ని పాటలు ఉంటాయి వాళ్ళ ఓల్డ్ నుంచి న్యూ వరకు. నేను మల్లి గారు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం అసలు ఈవెంట్ కోసం. సో ఎస్, మాకు ఒక అమేజింగ్ లిస్ట్ ఉంది. వీ హోప్ యూ ఎంజాయ్. మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ కృష్ణ. ముష్టికాసుర చాణూర మల్ల మల్ల విశారద మధుసూదన. ముష్టికాసుర చాణూర మల్ల మల్ల విశారద కువలయ పీఠ నర్తన కళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ లేవామర్తన కళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ ఇష్ట జనపాల సంకల్ప కల్ప కల్ప శతకోటి అసమ పరాభవ ఇష్ట జనపాల సంకల్ప కల్ప కల్ప శతకోటి అసమ పరాభవ దీన ముని జన మదన దీన ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవ దీన ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవ మధుర మధుర రతి సాహస సాహస బ్రజ యువతీ జన మానస పూజిత సాధప గరి పగరి సదస సరిగ పద సగ పగరి పగరి సదస సరి రి గ పద సాధ పగరి రి పగరి సదస సరిగ రి గ పద సాధ పగరి పగరి సదస తకతరి కుకుంతన కిట తకదీం 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 కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. సో అలా మనం కృష్ణని స్వాగతించేసాం. ఇప్పటి వరకు మీరు విని 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 ఉన్నారు కాబట్టి ఏ మ్యూజిక్ లేకుండా హాయిగా నేను పాడి వినిపించా. హాయిగా ఉందా లేదా?
థ్యాంక్ యూ. ఇప్పుడు నేను పాడిన పాటలన్నీ మీరు వినే ఉంటారు. నేను అన్నీ నా హిట్ సాంగ్స్తో పాటు మల్లి గారు ఆయన హిట్ సాంగ్స్తో పాటు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాం. బట్ మీకు తెలియని ఒకటి ఉండొచ్చు. మాస్టారు మాస్టారు ఈ పాట ఎంతమందికి ఇష్టం? ఎస్. డూ యూ నో దట్ ఐ హ్యాడ్ సంగ్ దిస్ సాంగ్ ఇన్ హిందీ? ఎస్, హిందీలో నేనే పాడాను. సో ఇప్పుడు నా పాటల మెడ్లీతో స్టార్ట్ చేస్తాను. ఈ పాట తెలుగులో అండ్ హిందీలో నేను పాడాను కాబట్టి మీకు పాడ వినిపిస్తాను. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకో నన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చనే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చనే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. मैं तुमको देखे बिना ही देखूं, सोचो ना पूछे बिना मैं बोलूं, तुम चाहे नजरों में हाजिर ना होना, फिर भी मैं फुल मार्क्स तुमको दे दूं, जैसे पास हो खुशबू फूल के वैसे मैं रहूंगी तेरे पास हमेशा है, मेरे नाम के आगे नाम तेरा लिखे रे मेरे काजल के स्याही. मास्टर जी ना मत कहो बतलाओ, ये प्यार की है भाषा, ना मत कहो बतलाओ. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చనే కలగన్నట్టే నా పక్కన నిలిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది, నీకు నువ్వే గుండెలోనే
it for now. That's a little introduction of my songs. నేను పాడిన పాటలు. బట్ ఇక్కడ అందరూ ఏజెస్ వాళ్ళు ఉన్నారు. ఐ నో మీకు ఫేవరెట్ అయిన ఇక్కడ స్వీట్ 16 లేడీస్ కూర్చుని ఉన్నారు. మీకు ఫేవరెట్ అయిన పాటలు కూడా వస్తున్నాయి. నెక్స్ట్ మెడ్లీ అదే ప్లాన్ చేశా. సో ప్లీజ్ టు కీప్ వెయిటింగ్. ఇప్పుడు ఇంకొక రాక్ స్టార్ రాబోతున్నారు స్టేజ్ పైకి. ఐ యూ ఎక్సైటెడ్? సో ఇప్పుడు మల్లికార్జున్ గారు వస్తారండి. ఇంకొకసారి గట్టిగా చప్పట్లతో ప్లీజ్ వెల్కమ్ మల్లికార్జున్ గారు. సో టాంపా ఇస్ రెడీ ఫర్ యువర్ ఎనర్జీ మల్లికార్జున్ గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా సౌండ్ బాగుందండి. సౌండ్ బాగుంటే ప్రోగ్రామ్ హిట్ అని మాకు పొద్దున్న నుంచి పాపం 9 o'clock నుంచి ఉన్నారు కదా చాలామంది. అట్లాగా అయినో డెఫినెట్గా అంటే మంచి మంచి డాన్స్ ప్రోగ్రామ్స్ అనేవి చూసుంటారు కాబట్టి నయనానందకరంగా చూసుంటారు. ఇప్పుడు శ్రవణానందకు వచ్చేసాం. ముందుగా అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదృష్టం ఏంటంటే పక్క రోజే శ్రీరామనవమి సందర్భంగా కూడా మీ అందరికీ పేరు పేరున అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. అదే మీ మూడ్ని అట్లాగే ఎంత ఎనర్జెటిక్గా ఉంచుదావా అని చెప్పేసి మనసులో ఒక థాట్ ప్రాసెస్ నడుస్తుంది. బట్ అంతకన్నా ముందు మరి నేను చెప్పినట్టు రేపు రాముల వారి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి నా కెరీర్లో మంచి పేరు తీసుకొచ్చిన పాట, నేను గురువు దైవంగా భావించే ద గ్రేట్ ఎస్పీబీ సార్కి బాగా నచ్చిన పాట, మా గాడ్ ఫాదర్ మణిశర్మ గారు నాతో పాటించిన పాట. ఒక్కసారి ఇది రాముల వారి మీద కాదు కానీ రాముల వారి అంటే ఎంతో అంటే వన్ అండ్ ఓన్లీ రామబంటు ఆంజనేయ స్వామి మీద పాడిన పాట కాబట్టి వారిని మనం ధైర్య సాహసాలతో మమ్మల్ని అందరూ దీవించిన ఆశీర్వదిస్తూ మమ్మల్ని అందరినీ కాపాడమని కోరుకుంటూనే ఆ శ్రీరాముల వారిని కూడా స్తుతించేద్దాం. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీగాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. అమ్మల్ని నన్ను పెంచింది ఈ పల్లె సీమ, నా నల్లె నడిపించింది ఊరంత ప్రేమ. అమ్మల్ని నన్ను పెంచింది ఈ పల్లె సీమ, నా నల్లె నడిపించింది ఊరంత ప్రేమ. ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా
సొంతం నా చిట్టి జన్మం అన్ని సొంత ఇళ్ళే అంతా అయిన వాళ్ళే ఈ స్నేహ బంధం నా పూర్వ పుణ్యం బతుకంత ఇది తీరే రుణమా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా ఏ ఆటలాడిస్తావో ఓ కోటి బొమ్మ ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ ప్రసన్నాంజనేయం అనే నామధేయం ప్రతి మంచి కార్యం గరిపించు దైవం ప్రభా దివ్య కాయం ప్రకీర్తి ప్రదాయం నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం నా వెంటే నువ్వుంటే భయమా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమ సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా ఓ ధన్యోస్మి. అయితే థ్యాంక్ యూ. సో గురువు గారికి ఎంతో ఇష్టమైన పాట. వారు పరమపదించిన తర్వాత నుంచి కూడా ప్రపంచ దేశాలు తిరుగుతూ కోర్స్ కొడుగ్గా ఎస్పి చరణ్ గారు వారి పాత్ర వారు పోషిస్తున్నారు, మీ అందరికీ తెలిసిన విషయమే, అటు టీవీల్లో కానీ లేదా ప్రోగ్రామ్స్లో కానీ. బట్ మానస పుత్రుడిగా వారు నన్ను ఎంతో అభిమానించారు. దాదాపు 25 సంవత్సరాలు ఆయనతో మేము నా ప్రయాణం నేను గోపిక కానీ. సో మరి మనందరి దేవుడు ఆ జగన్మాతని తలుచుకున్నా లేకపోతే శ్రీవారిని తలుచుకున్నా కూడా నా దైవమైనటువంటి నా గురువు గారిని కూడా తలుచుకుంటూ వారికి ట్రిబ్యూట్గా ఒక చిన్న మెడ్లీ. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్య తారలై, నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము.
కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. దూరమైన కొలది పెరుగును అనురాగం, దూరమైన కొలది పెరుగును అనురాగం. విరహంలోనే ఉన్నది అనుబంధం, కలువకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం. మామ చందమామ వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత. మామ చందమామ వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత. మామ చందమామ. సిరిమల్లె నీవే విరిజల్లు కావే, వరదల్లి రావే వలపంటి నీవే. ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే, సిరిమల్లె నీవే విరిజల్లు కావే. ఆహా లా 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 లా. ఓ చిన్నదనా ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి పైన నీకు దయరాదటే. ఒక్కసారి ఇటు చూడు పిల్లా, మనసు విప్పి మాట్లాడు నిన్నే. ఒక్కసారి ఇటు చూడు మనసు ఇప్పి మాట్లాడు, నిజం చెప్పవలనంటే నీకు నాకు సరిజోడు. గుంతలకిడి 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 గుమ్మ, హై గుంతలకిడి 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 గుమ్మ, గుంతలకిడి 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 గుమ్మ. నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన, ఆరెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన. నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన, ఆరెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన. తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా, తెలిసి తెలియని ఆశల వయసి వరస. తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా, తెలిసి తెలియని ఆశల లలలా. ఏటిలోని అలలు వంటి కంటిలోని కలలు కలిపి గుండియలను వందియలుగా చేసి, తగిట తదిమి తందాన, హృదయ లయల చేతుల గదుల తిల్లాన, తడబడు అడుగుల తప్పని తాళాన, తడిసిన పెదవుల రేగిన రాగాన, శృతి నిలయని ఒకటి చేసి తగిట తదిమి తందాన, హృదయ లయల జతుల గతుల తిల్లాన. థ్యాంక్ యూ. ఓకే, సో మీ అందరికీ తెలుసు నాకు ఇద్దరు గురువులు. ఒకటి పెద్ద ఆయన, రెండోది ఆ పెద్ద ఆయన ఎన్నో పాటలు, ఆయన జీవితాంతం ఆయన పాటలే పాడారు ఆయన. మరి ఆ గురువు గారిని కూడా చూపించకపోతే నాకు మరి మీకు నాకు మనశ్శాంతి ఉండదు. కాబట్టి అర్జెంటుగా దానికి అలా వెళ్ళిపోదాం. ఇళయరాజా గారి పాటలు నచ్చని వాళ్ళు ఎవరన్నారు చెప్పండి. విజయ్ గారు మరి
సో ఈ పాట ఇప్పుడు నేను ఊరికి సరదాగా అంటే అదే ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం మాట్లాడుతున్నాను కదా. మీకు నేను ఇందాక అనుకున్నా, ఆట కావాలా పాట కావాలా, ఆట కావాలా పాట కావాలా, చూసారా మరి అది. అందుకనే ఆ రెండు ఉన్నాయి కాబట్టి ఆట పాట కలిపి ఫిక్స్ చేసి పాడేస్తుంటాను. కాబట్టి కొంచెం కొంచెం నాకు ఎస్ 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 మనకు వచ్చినటువంటి ఆహుతులందరూ బయట ఉన్నారో లేకపోతే పొద్దున్న నుంచి ఉండి వచ్చి విసిగొచ్చి వెళ్ళిపోయారో తెలియదు కానీ, బట్ మీ అందరినీ కూడా ఉన్నవారందరినీ ఉత్సాహంగా పంపించాలని నా ఉద్దేశం. కాబట్టి మీరు డాన్స్ అంటే డాన్సు, పాట అంటే పాట, ఎనీథింగ్ రెడీ. ఓకే, ఇప్పుడు నూతన నాతో జాయిన్ అవుతుంది. మామూలు పాటలా నూతన చెప్పు. ఇళయరాజా గారి పాటలు అంటే ఫుట్ ట్యాపింగ్ నెంబర్స్, ఎవరికి ఉత్సాహం ఉన్నట్టు చెప్పండి. నేను ముందుగా చెప్పాను, మన అమ్మలు పెద్దవాళ్ళందరూ వచ్చారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి మెలడీ సాంగ్స్ పాడి, అన్ని మెలడీనండి వచ్చేవి కూడా మెలడీయే కాబట్టి మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని మా గురువుగా తలుచుకున్నట్టు ఉంటుంది, మిమ్మల్ని కూడా సాటిస్ఫై చేసినట్టు ఉంటుందని పాడాను. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం గేరు ఫస్ట్ నుంచి సెకండ్కి వెళ్తాను అంతే. నేను వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నా. నేను సెకండ్కి వెళ్ళా. నేను మిమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకున్నా. నెక్స్ట్ మీకోసమే. అదేనండి, వాళ్ళు ఫస్ట్ ఆటో గేర్ అదంతా 1, 2 కాదు, వాళ్ళు ఆటో గేర్లో ఉన్నారు. ఓకే విజయ్ గారు. బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే, ఇద్దరనే సెలవడికి ఇద్దరిని కలవమని, పోతున్నా రాగాలు దోచుకుంటున్నా, కురిసిపోయింది మోసంది వెన్నెలా, కలిసిపోయాక ఈ రెండు కన్నులా. మరి అంత దూరం ఎట్లా మీరు ముందుకు వచ్చేసిగా ఖాళీగా ఉన్నాయి కదా. ఇందువదన కొందరతన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే,
ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే తొలి బలపే తెలిపే చిలిపి శ్రీకేలనే చిలి చిగురు తొడిగి వగల మోకేలనే ఐ లవ్ యూ ఓ గోపిక ఈ ప్రేమకే జోహారిక ఐ లవ్ యూ ఓ గోపిక ఈ ప్రేమకే జోహారిక ఇందు బదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ అమ్మని నుందని మొగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ వయ్యారాల వెళ్ళువా వాటేస్తుంటే వారేవా పురుషుల్లారా పొంగవా పులకింతస్తే ఆగవా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ అమ్మని నుందని మొగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ దాయిదమ్మా పులిగే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ దాయి దాయిదమ్మా పలికే గుండు కోయిలమ్మ నీపై మనసైందమ్మా నా నిండు చందమామ ఓ ఒళ్ళో బాలుమా వయసేగేలుమా ఇరుగల్ల విరపూసే నవయవ్వనాల కొమ్మ కవితలై తడివేసి సరసాల కొండతనమా దాయిదమ్మా పులిగే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ దాయి దాయిదమ్మా పలికే గండు కోయిలమ్మ నీపై మనసైందమ్మా నా నిండు చందమామ నడుక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి పడుచు సొగసుల పాదాత్రి అంటని రానా మేస్త్రి అబేబీ 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 హే అబేబీ 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 సో చిరంజీవి గారు మేడ స్టెప్ వేసినా ఈ స్టెప్ వేసినా ఏ స్టెప్ వేసినా వన్ అండ్ ఓన్లీ ఆ సిగ్గేసి స్టెప్ అయినట్టు ఆయనే. సో ఈ పాట మీ అందరికీ గుర్తుంది, ఠాగూర్ సినిమాలో నేను పాడిన పాట. మన్మథ మన్మథ మామ పుత్రుడా మన్మథ మన్మథ మామ పుత్రుడా తుమ్మెద తుమ్మెద తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా. మన్మథ మన్మథ మామ పుత్రుడా ఇంద్రుడే చంద్రుడాయ కన్నుకుంటురా తుమ్మెద తుమ్మెద తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా. అతని తీయని వరవంత ఇచ్చుకో మనస
ఏ జాంగిరి పొంగుల జగదాంబ మెచ్చుకో సొగసారా. మన్మథ మన్మథ మామపుత్రుడా ఇంద్రుడే చంద్రుడే కనుగొట్టరా. తుమ్మెద తుమ్మెద ఇంటి గుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా. ఎంత దాహం ఓ మన్మథ ఎంగిలైన తేలే కదా. పూల వయసు తుమ్మెదా కాటుపడ్డ తిప్పే కదా. లేదా ఇలా మీద సఖీ రాధా రాధా. రాధా దయరాధా ప్రియంకదా ముక్కు పచ్చ ఈడుగిచ్చే మొక్కులిచ్చిరా. సిగ్గు వచ్చి మొగ్గు విచ్చే బుగ్గు విచ్చేదా. మన్మథ మన్మథ మామపుత్రుడా ఇంద్రుడే చంద్రుడే కనుగొట్టరా. తుమ్మెద తుమ్మెద గీతి గుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఈ విషయాలు ఇలా కానిచ్చేస్తుంటే ఒక మంచి కోటి గారు ఇంక ఇలాగే ఉంటుందిలేండి. అక్కడ స్వీట్ 16 లేడీస్ ఉన్నారండి. ఏమడిగారు మీరు? కన్సిడర్ చేయాలి, వాళ్ళకి మంచి మంచి పాటలు పాడి వినిపించాలి. సో మీకోసం ఒక మంచి మెడ్లీ జస్ట్ తొందరగా అయిపోద్ది, ఓకేనా? కానీ మీకు కూడా నచ్చుతుంది. ఓల్డ్ మెడ్లీ. ఇప్పుడు నేను విజ్ఞాన ప్రదర్శన చేస్తా, మీరందరూ చప్పట్లు కొట్టాలి, ఓకేనా? ఎస్ 16 ఏళ్ళ పడుచు కన్నె ఊహల్లోకి వెళ్ళిపోండి మీరందరూ. చిన్నరి చిలకమ్మ నా
అది ఆ ఎంజాయ్మెంట్ నాకు కావాలి. ఆవిడ చూడండి పాటలో ఇన్వాల్వ్ అయిపోయి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే కళ్ళారా చూద్దామంటే నా కళ్ళు మోస్తాడే అందగాడు నాయుడు జోడు ఏడే ఈ సందే కాడ ఆ సందమారాడే చుక్కలారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే నా తోడు ఎవరే నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా ఆహ నా పెళ్ళి అంట ఓహ నా పెళ్ళి అంట ఆహ నా పెళ్ళంట ఓహ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టా ఆహ నా పెళ్ళి అంట ఓహ నా పెళ్ళి అంట ఆహ నా పెళ్ళంట ఓహ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టా వీరాధి వీరులంట ధరణి కుబేరులంట ఓరు ఓరు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట వీరాధి వీరులంట ధరణి కుబేరులంట ఓరు ఓరు అంటూ మా పెళ్లి వారు వచ్చిరంట అప్పప్పప్పప్పప్పప్పో ఓహ నా పెళ్ళి అంట ఆహ నా పెళ్ళంట ఓహ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ టామ్ టా బాలా కుమారినంట చాలా సుకుమారినంట బాలా కుమారినంట చాలా సుకుమారినంట పెళ్లి కొడుకు నన్ను చూసి మురిసి కూర్చోపోయునంట అయ్యో ఆహ నా పెళ్ళి అంట ఓహ నా పెళ్ళి అంట ఆహ నా పెళ్ళంట ఓహ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టామ్ 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 తాళిగట్టవచ్చునంట తాళిగట్టవచ్చునంట తగని సిగ్గు నా కంట తాళిగట్టవచ్చునంట ఆదరిద బొమ్మ పద పమగ తాళిగట్టవచ్చునంట పద పద మమ పగ గగ మజిగ మప తాళిగట్టవచ్చునంట తధోం ధోం ధోం తధీ ధీ ధీ తధోం తధీ తధన తధన తాపతాం సన్నిధ పమగరి సతాడి గట్టవచ్చునంట ఓయ్ తాడి గట్ట తాళిగట్టవచ్చునంట తగిన సిగ్గు నా కంట మేలి మసుగు చాట చేసి రాగుల మొదలాడునంట థ్యాంక్ యూ వావ్. సో మచ్ క్యా బాత్ హై అదరగొట్టావుగా నూతన థ్యాంక్ యూ చాలా బాగుంది. థ్యాంక్ So, యూ సో మచ్. ఈ పాట నా ఫేవరెట్. మీరు పాడొద్దు నూతన ప్లీజ్ అంటే నేను పాడతా ప్లీజ్ 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 వాహన పెళ్ళి అంటే పాడతా అని చెప్పి పాడతాను. మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఎవర్. అండ్ మళ్ళీ సార్ నేను కూడా ఫస్ట్ టైం ఎవర్ పర్ఫామ్ చేస్తున్నాం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ పర్ఫార్మింగ్ విత్ మళ్ళీ సార్. మా అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన సింగర్స్ అందరికీ చాలా ఇన్స్పిరేషన్ బికాజ్ లుక్ అట్ హిజ్ ఎనర్జీ మ్యామ్. కాబట్టి నువ్వు మళ్ళీ అన్నాను సార్ కాదు నన్ను అందరూ నా పేరు ఏంటంటే రెండు కామన్ నేమ్స్ ఉన్నాయి, మళ్ళీ అన్న మళ్ళీ మామ. వీళ్ళ పిల్లలందరికీ మళ్ళీ మామ, ఇది యూనివర్సల్ నేమ్ నాది. మిగతా సింగర్స్ అందరికీ మళ్ళీ అన్న అంతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. నీతో పాడడం కూడా నాకు సంతోషంగా ఉంది. ఎన్నో మంచి మంచి పాటలు పాడుతున్నావు, పాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మంచి ఇప్పుడు చూడు వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకోవడం యంగర్ జనరేషన్ కూడా ఎంజాయ్ చేస్తారు చక్కను. Yes, మరి yes. నాకు Beautiful.
యా, మరి ఆ చిన్న వయసు నాకు 9 ఏళ్ల వయసు నుంచి 10 ఏళ్ల వయసు నుంచి నేను పాటల పోటీలో పాల్గొన్నప్పుడు నేను పాడినటువంటి పాట ఒకటి పాడి వినిపించదలుచుకున్నాను. అది మన నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి సినిమా. ఒకప్పుడు మీరు శివశంకరి శివానందలహరి ఎన్టీఆర్ గారి కోసం ఆయన ఘంటసాల మాస్టర్ పాడితే బాలకృష్ణ గారి కోసం మా గురువు గారు బాలు గారు పాడారు. కాబట్టి ఆ పాట మీ అందరి కోసం పాడి వినిపించదలుచుకున్నాను. విజయ్ గారు. శ్రీతుంబుర నారద నాదామృతం శ్రీతుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వరసుర జగతి సోపానం శివుని రూపాలు భూమికి దీపాలు స్వరం పదం ఈహం పరం కలిసిన శ్రీతుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం. సప్తవర్ణముల మాతృకగా సుప్తవర్ణముల డోలికగా సప్తవర్ణముల మాతృకగా సుప్తవర్ణముల డోలికగా 7 రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై సపస గరి సని రమ గరిక మగరి సని సగమ గమ పమ పని స గరి సని ధరి సని రమ సని రమ శ్రీతుంబుర నారద నాదామృతం స్వరరాగరసభావతాళాన్వితం. సా 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 సని బగరి స గబని స గరి స ని సని పని స గబని ని గ బగరి స సంగీతారంభ సరసహేరంభ స్వర పూజలలో షడ్జమవే రే రే రిమ పని రమ మ పని స గరి మగరి స ని సరి మాగరి స ని సరి ని రమ ప మగరి ని ర ప మగరి శంభో కైలాస శైలూషికా నాట్య నందిత స్వర నంది రిషభమే గా గాని సరి సద సద పగ పద స మురళి వనాంతాల విరియువ సంతాల మురళి వనాంతాల విరియువ సంతాల చిగురించు మోహన గాంధారమే మా సమగసిని దమ సమగ మదని మదని గస మోక్షలక్ష్మీదేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మధ్యమమే పమ పద పమ పదని ద పద స పద సరి పమ రి సని ద పమ ప రి సరి మ ప సరస్వతి రాగాల కుహు కుహు గీతాలు పలికిన కోయిల పంచమమే గా దని సమగరి పదని రి సని ద పరి సని ద పమ గరి గమ ప వాన చల్లుల వేళ ఆ చక్రవాకన వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన హర్షాతిరేకాలు దైవతమే నీ సని దమ మగరి సని నిరి 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 గమ మగరి మద మదర మద నిరి గరి స కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య కథ పదముగ పాడి నిషాదమే.
దిద్దిన్న కిడదిన్న తద్దిన్న దిద్దిన్న దిద్దిన్న కిడదిన్న నీని పమ గమ పని మ పని నిసా నీని స స స స నీని రి 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 నీని గ గ గ మ రి గ స రి ని స ప ని స మ ప ని గ మ ప స గ మ స మ గ ప మ ని ప స ని ని స మ గ మ గ రి గ రి గ రి స రి స రి స ని స ని స ని ద ని ద ని ద ప ద ప ద ప మ స గ మ ప గ మ ప ని ప ప ని స గ ప మ ప గ స గ మ గ మ స గ మ ప మ గ రి స ని ద ప మ గ మ ప ని ద ప మ గ రి స ని 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 స స స స ని 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 గ గ గ గ ని 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 మ మ గ మ ప మ గ మ గ రి స గ గ గ ప ప ప ప గ గ గ ని 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 గ గ గ స స ని స గ రి స మ గ రి స ని స ని స ని స ని స ప ని ప ని ప ని మ ప ని స ని స ని స ని స ప ని ప ని ప ని మ గ మ గ మ గ మ గ మ స గ స గ స గ ని స గ మ గ మ గ మ గ మ స గ స గ స గ ని స గ మ స గ మ ప గ మ ప ని మ ప ని స స గ మ ప గ మ ప ని మ ప ని స ప ని స స స స స స స స ని 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 స స స స స స స గ గ గ గ గ గ ని 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 గ గ గ గ గ గ గ ని 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 మ మ మ మ మ గ మ గ మ గ మ గ మ గ మ గ మ గ స గ మ ప శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావ తాళాన్వితం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా చిన్నతనం నుంచి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు పాటల పోటీలో పాల్గొన్నాను. పాట దృష్టిలో ఈ పాటకి ఎన్నో ప్రైజులు వచ్చాయి. సో మీ అందరికీ ఏమిటో ఈ ర్యాంప్ కట్టడం వల్ల నాకు అడ్వాంటేజ్ అంటే మీకు దగ్గరగా ఉన్నట్టు, మీ మనసుకు దగ్గరగా ఉన్నట్టు ఫీల్ కలుగుతుంది. కాబట్టి కోర్స్ ఎప్పుడు మీ మనసులో పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు నన్ను మిమ్మల్ని ఇంతలాగా ఎంకరేజ్ చేస్తూ ఆదరిస్తున్నారు. మరి ఇదే సందర్భంలో నాకు మరి ఇప్పుడు డ్యాన్స్ ధమాకా చేసిన తర్వాత ఒక డ్యాన్స్ వచ్చిన ఒక సింగర్గా డ్యాన్స్ చేయకపోతే ఎట్లా ఉంటుందండి? నేను చేస్తా. ఓకే, మీ అందరి కోసం ఒక డ్యాన్స్. మెరుపుల మెరుపుల ఈమెయిల్ నుంచి ఐ థింక్ ఇంకొకసారి గట్టిగా అప్రిషియేట్ చేయొచ్చండి. అద్భుతంగా పాటలు పాడుతున్నారు అండ్ డాన్స్ కూడా. లెట్స్ ఎంజాయ్ ద డాన్స్. ఇది రెట్రో సాంగే, 90స్లో వచ్చిన సినిమా. ఏ పాట గురించి మీకు ఇంట్రడక్షన్ అక్కర్లేదు, ఎందుకంటే నేను సెలెక్ట్ చేసిన పాటలన్నీ బాగా సుపరిచితమైన పాటలు, బాగా ఇష్టమైన పాటలు. ఈ పాటకి నాకు ఒక 12 ఏళ్ల వయసులో చేసిన పాట అనమాట. ఫ్రాంక్గా చెప్తున్నాను, ఈ పాట నేను చేసి చాలా కాలం అయింది, ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ పైన ఉంటుంది. సడన్గా మిమ్మల్ని చూస్తే నాకు ఆ పాట చేయాలనిపిస్తుంది. సో మీ అందరి కరతాళ ధ్వనులతో నాకు ఉత్సాహం రప్పించాలి. చిన్నపిల్లలగా ఆశీర్వదించండి, అంతే. వేసుకోండి. మెరుపులా లా లా ఆడతా తా తా పిడుగులా లా లా రేగుతా తా తా తమ్ముంటే కాస్కో ఛాలెంజీ చేసుకో డిస్కో డాన్స్ బయట మిక్స్ చేసి చూపిస్తా.
లేదే సిగ్గు ఎగ్గు న్యాయం అదుంటే నీ కళ్ళే నీ నెత్తికెక్కడం ఖాయం ఒప్పు చేసిన తప్పులెన్నితే లోకం పడాపట్నట్టు బిగించి చెప్పేస్తా గుణపాఠం ప్యారే తెలుసుకో దారి మలుచుకో హద్దు మీరకు ఆటలాడకు జా మెరుపులా లా లా ఆడతా తా తా పిడుగులా లా లా రేగుతా తా తా తమ్ముంటే కాస్కో ఛాలెంజీ చేసుకో డిస్కో డాన్స్ ఫైట్ మిక్స్ చేసి చూపిస్తా దుందు దుందు దుం దుందు దుందు దుం సలాము చేస్తే గులాము నేనై ఉంటా కలేజా ఖరీదు కట్టే షరాబు నేనేనంట రెచ్చగొట్టితే రచ్చకించి కవ్విస్తా హురబ్బా హోలుసేలుగా గోలుమాలు చేయిస్తా దేఖో మెహబూబ్. ఇది నేను పాడిన పాటే స్వరాభిషేకంలో. సో చెప్పాను కదండి, ఇది థ్యాంక్ యూ ఆల్మోస్ట్ 30 years తర్వాత మళ్ళీ డాన్స్ చేశా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. అమ్మ నూతన మళ్ళీ సార్ సూపర్ మళ్ళీ అన్న థ్యాంక్ యూ నూతన. ఓకే ఇందాక మళ్ళీ అని అడుగుతున్నారు నూతన నువ్వు ఎందుకు ముందుకు రావట్లేదని. లైట్ లేదని రాలేదు నేను, ఇప్పుడు లైట్ వేసారు కాబట్టి ముందుకు వచ్చాను. ఓకే ఎనీవేస్ ఇక్కడ ఎంత క్యూట్గా కూర్చుని ఉన్నారో వాళ్ళ కోసం వాళ్ళు అడగకపోయినా పాడాను. మీరు 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 హ్యాపీయేనా? ఎస్ వాళ్ళు హ్యాపీ. లేరు కుశలవులు సిరిమల్లె పువ్వ మీకోసమే పాడాను ఆహనా పెళ్ళి అంటే నాకు కూడా ఇష్టం, బట్ మీకోసం పాడా. ఇప్పుడు మీరు అడిగితేనే పాడతా, వాళ్ళంటే ఓకే ఎక్సెప్షన్. మీరు అడగాలి. ఎలా అడుగుతారు? దట్ ఈస్ స్వీట్. ఓకే ఐ టేక్ దట్, యాక్సెప్టెడ్. ఓకే ఇప్పుడు నేను మీకోసం పాట పాడతాను, కానీ ఒక్క కండిషన్. నేను ఎందుకు పుట్టింది వాను అంటే ముచ్చట పుట్టింది అదనాలి. అదంటేనే పాడతాను నేను. డీల్? ఎస్ రెడ్. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ మెడ్లీ. చుట్టమల్లి చుట్టేస్తుంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీ లోకమే నామై మరపు, చేతనైతే నువ్వేను నాకు. నా నిద్ర కులాసా నీ కలలకి చేసా, నీ కోసం వయసు వాకిలి కాసా, పోగేసా నీ గుండెకు అచ్చేసా, నీ రాకకు రంగం సిద్ధం చేసా. ఎందుకు పుట్టింది వాను అంటే చెడ్డ పుట్టింది, పుడతానని తెచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది, ఓ యారం ఓడి కట్టింది, కోరిక పెట్టింది, సామి
నిట్ట 100 కోట్ల సొగసిరి ఆస్తిగా లేసుకో కొసరి కొసరి చేయరా ముద్దుల దాడి ఇష్టమేనని సందడి ముట్టడించి ముట్టేసుకోలేవా సరి చేజారే రా ఏ బంగారు నెక్లెస్ నా ఒంటికి నచ్చట్లే నీ కౌగిలితో నన్ను సింగారించు రా ఏ వెన్నెల జలాలి నన్ను నిద్ర పుచ్చట్లే నా తిప్పలు కొంచెం ఆలోచించు ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమోను అంటే ముచ్చట పుట్టింది పుడతానే తెచ్చి పట్టింది నీ పేరు పెట్టింది ఓయారం ఓడి కట్టింది గోరింట పెట్టింది సామికి మొక్కలు కట్టింది చుట్టమల్లె చుట్టేస్తాను చుట్టేస్తాను చిట్టమల్లె చుట్టేస్తాను రే చుట్టమల్లె చుట్టేస్తాను తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు మరి ఇప్పుడు ఇంకో బ్యూటిఫుల్ టాంపా సింగర్ రాబోతున్నారు. మీ మీ టాంపా టాలెంట్ బ్యూటిఫుల్గా పాడుతున్నారు. లెట్స్ వెల్కమ్ విజయ. She's such a fantastic singer. Give her a great round of applause. దాని కుడి భుజం మీద కడవా దాని గుత్తె పొరైకలు మెరియా అది రమ్మంటే రాదు రసెలియా దాని పేరే సరంగదరియా దాని ఎడం భుజం మీద కడవా దాని చుంటు రైకలు మెరియా అది రమ్మంటే రాదు రసెలియా దాని పేరే సరంగదరియా Come on. కాళ్ళకు ఎండి గజ్జల్ లేకున్నా నడిస్తే ఘర్ ఘర్ కొప్పుల మల్లె దండల్ లేకున్నా చెక్కిలి గిల్గిల్ నవ్వుల లేవర ముత్యాల్ అది నవ్విత వస్తాయి పురిపాల్ నోట్లో సున్నం కాసుల్ అదిలిన్నది మలపాకుల్ ముని పంటితో నొక్కిన పెదవుల్ ఎర్రగా అయితది రామరదిల్ చురియా 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 అది సుర్మా పెట్టిన చురియా అది రమ్మంటే రాదు రసలియా దాని పేరే సరంగదరియా దాని కుడి భుజం మీద కడవా దాని గుత్తె పొరైకలు మిరియా అది రమ్మంటే రాదు రసలియా దాని పేరే సరంగదరియా దాని ఎడం భుజం మీద కడవా దాని ఎచ్చంటు రైకలు మెరియా అది రమ్మంటే రాదు రసలియా దాని పేరే సరంగదరియా ఏ రంగమ్మ, ఏ మంగమ్మ, ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? మంగమ్మ లేచింది. రామశిలకమ్మ రేగి పండు కొడుతుంటే రేగి పండు గుజ్జు వచ్చి కొత్తగా
అవ్వలేదు. నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రసామే నా సామే. స్వామి స్వామి అంటే నా పెరిమిటి లెక్క సక్కంగుంది రసామే నా సామే. నీ ఎనకే ఎనకే అడుగెత్తంటే నీ ఎనకే ఎనకే అడుగెత్తంటే ఎక్కన గుడి ఎక్కినట్టుంది రసామే. నీ పక్కన కూర్చుంటే పరమేశ్వరుడే దొక్కినట్టుంది రసామే. నువ్వు ఎళ్ళదారి చూస్తా ఉంటే ఎర్ర ఎండినట్టుంది రసావే నా సావే సావే రారా సావే అందరూ సావే మిసల సావే రుసల సావే సావే రారా సావే అందరూ సావే మిసల సావే రుసల సావే. అది కావాలి ఎనర్జీ. పుష్ప 1 అవుతుంది 2 వస్తుంది. పిక్కల పైదాకా పంచను ఎత్తి కడితే పిక్కల పైదాకా పంచను ఎత్తి కడితే నా బచ్చ పాడలు పోయలు సావే. కార్రా కిళ్ళి నువ్వు కసుకసున మొలుతుంటే నా ఒళ్ళు ఎర్రగా పడలు సావే. నీ ఎరుపులు కేకలు ఎండా ఉండే నీ ఎరుపుల కేకలు ఎండా ఉండే పులకారపుల సావే. నువ్వు కాలు మీద కాలేసుకుంటే పూనా కాలే సావే. 2 గుండెలు ఎత్తి గుండెను సుప్పితే పాల కుండలకు పొంగి పోద సావే నా సావే నా సావే నా రా సావే అందరూ సావే మిర్దల సావే రోజాల సావే సావే రారా సావే అందరూ సావే మిర్దల సావే రోజాల సావే. 192 రావాలిగా. ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే మీకు తెలుసు. కళ్ళలోన దాచుకున్న చర్మ నాకే తెలుసు. కోర మీసం రూపుతున్న రోషమే మీకు తెలుసు. మీసం వెనక ఉసురుకున్న ముసు నవ్వు నాకు తెలుసు. అడవిలో పొలిన సర 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 చెలరే గడమే మీకు తెలుసు. కలసిన రాత్రి ముడిలో చేరి తలవాచడమే శ్రీవల్లికి తెలుసు. సుజాకి అగ్రపు మగరే ఉంటాడన్న సావే. మెట్టాని కొత్తి పువ్వుల మరిసుంటోడే నా సావే. Yes. అది మీకోసం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా చాలా పాటలు ఉన్నాయి అందరి కోసం రాబోతున్నాయి. నూతన ఇప్పుడు Yes. ఏంటంటే మళ్ళీ అన్న ఇలాగా మనం ఇక్కడ నాన్ స్టాప్ ఇప్పుడు మెడ్లేస్ ఎందుకంటేనండి మెయిన్ ఎక్కువ పాటలు ఎక్కువ పాటలు తక్కువ టైంలో వినిపించాలంటే ఏమిటి మార్గం? ఒక మెడ్లే మార్గం. కాబట్టి అందువల్ల ఇలాగ అన్ని ఏ పాట మిస్ అవ్వకూడదు, మీకు ఇష్టమైన పాటలన్నీ కలిపి పాడాలనే ఉద్దేశంతో అన్ని ఏజ్ గ్రూప్ని అనే దృష్టిలో పెట్టుకొని చేసిన పాటలు. అయితే ఇప్పుడు ముఖ్యంగా నా కెరియర్లోనే షార్టెస్ట్ ట్రిప్ టు ది యూఎస్ అంటే ఇదేనండి. నేను నిన్న 4 గంటలకి దిగాను ఫ్లైటు, రేపు తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళిపోతున్నాను. అంటే 36 గంటలు ఈ అమెరికా గడ్డ మీద ఉన్నట్టు అనమాట.
అంటే 36 అవర్స్ షార్టెస్ట్ ట్రిప్ అంటే గత 25 ఇయర్స్లో నాకు ఇదే ఫస్ట్ టైము. ఇది జరిగింది అంటే బికాస్ ఆఫ్ ఈయన ఇక్కడ శ్రీధర్ గారు, మీరు రావాలి. నేను ఇంత షార్ట్ టైంలో ఇంత మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఇంత ఛాన్స్ వచ్చిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ శ్రీధర్ ఎర్రంశెట్టి గారు. ఆయన 6 నెలలుగా నాతో కాంటాక్ట్లో ఉన్నారు ఈ ప్రోగ్రాం కోసం. అయితే ఈ 6 నెలలు రండి, ముందుకు రండి సార్. 6 నెలలుగా నన్ను లాస్ట్ అక్టోబర్లో వచ్చినప్పుడు ట్రై చేశారు. అక్టోబర్ 26 జరిగింది ఇక్కడ. అప్పుడు అన్ఫార్చునేట్లీ నాకు ఫార్చునేట్లీ వేరే ప్రోగ్రాం ఉన్నాను, బట్ ఇక్కడికి రాలేకపోవడం అన్ఫార్చునేట్. అయితే ఆ సందర్భాన్ని అలా మిస్ అయినా కూడా ఈ ఉగాది సందర్భంగా కొత్త సంవత్సరంలో రావాలని చెప్పేసి హీ హ్యాడ్ వెరీ మచ్ బిగ్ డ్రీమ్ యాక్చువల్లీ. సో అది కుదరలేదు కాబట్టి, బట్ నేను 80% మిస్ అవ్వకూడదని చెప్పేసి యాక్చువల్గా నేను స్వామిమాల్లో ఉన్నాను. స్వామియే శరణమయ్యప్ప. మీరు ఎందుకంటే నేను మా మహాగురువు గారిని అడిగి ఇలాగ ఒక ప్రోగ్రాం వచ్చిందంటే నేను వెళ్ళి తీరాల్సిన పరిస్థితి, బట్ మాల్లో ఉన్నాను కాబట్టి మరి ఎట్లా అంటే, నాయన పనే దైవం, పని చేస్తే ఆ దైవానికి ఎప్పుడూ కూడా ఆశీర్వదిస్తారు కాబట్టి అది ఇస్తారు, కానీ అనేది చెప్పించడు. నువ్వు చేసే పని నువ్వు చెయ్యి, ఆటోమేటిక్ భగవంతుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు ఎవరికైనా సరే. మా గురుగారు బాలుగారు చెప్పింది కూడా అదే, పని చెయ్యి ఆటోమేటిక్ దైవం నేను ఆశీర్వదిస్తాడని చెప్పేసి. ఇప్పుడు నేను సివిల్ డ్రెస్లో ఉన్నాను, మీరేమనుకోవద్దు, లోపల మాల్ ఉంది. బట్ మీ అందరూ ఎంటర్టైన్ చేయడం కోసం నేను ఇలా రావాల్సి వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే 2004లో ఇక్కడ అద్భుతమైన ప్రోగ్రాం జరగాల్సింది హరికేన్ వల్ల క్యాన్సిల్ అవడం వల్ల నేను మా గురుగారు బాలుగారితో రావడం జరిగింది. అప్పుడు చేయలేకపోయాం ట్యాంపాలో. మధ్యలో ఒక్క ఆన్లైన్ ప్రోగ్రామ్ చేశానంట కోవిడ్ టైంలో. అదర్వైజ్ నాకు మళ్ళీ ఈ ట్యాంపా రావడానికి 24 సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ మిమ్మల్ని ఈ సందర్భంగా ఈ విశ్వావసనామ సంవత్సరంలో కలుసుకునే అవకాశం కలగడానికి ముఖ్యమైన కారణం శ్రీధర్ ఎర్రంశెట్టి గారు, అలాగే మన ఎవరు నాయుడు గారు, అలాగే మాధవి గారు, అలాగే ప్రశాంత్ గారు కూడా. వీరందరూ ప్రోద్బలంతో ఈరోజు మిమ్మల్ని కలిసే అవకాశం కల్పించింది. అందుకని ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెబుతూ మీ అందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. అయితే ఈయన నా పాట ఒకటి విని మీకు ఫ్యాన్ అయ్యాను సార్ అన్నాడు. ఇందాక ఫస్ట్లో పాడాను చూసారా, రామరామ రఘురామ. రామరామ రఘురామ అనే పాట ఈయన పాడేవారట. అచ్చు మల్లిగారిలాగే పాడుతున్నారని చెప్పి చాలామంది చెప్పారట. అక్కడ నుంచి నన్ను ఫాలో అవుతున్నారు ఆయన. ఆ సందర్భంగా నాతో ప్రోగ్రామ్, ఈయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాతో ప్రోగ్రామ్ చేయడం అనేటువంటిది ఇది యాదృశ్చికం కావచ్చు లేదా ప్లాంట్ కావచ్చు, జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. బట్ నాకు కెరీర్లో ఎన్నో మంచి మంచి పాటలు పాడే అవకాశం నాకు మా మణిశర్మ గారితో తగిలింది. ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే జస్ట్ గ్లిమ్సెస్ చెప్పాలంటే, కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేల, నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా, ఎదుటే ఎప్పుడు తిరిగే వెలుగా, ఇదిగో ఇప్పుడే చూసా సరిగా, ఇన్నాళ్ళు నేనున్నది నడిరే నిదురలోన, అయితే నాకీనాడే తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగా. ఇమీడియట్గా నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది, ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు, నీ కోకను సీతాకోక, నీ పలుకును చిలకల మోక, నీ రూపును చంద్రరేఖ, నీ పొంగును ఏరువాక, బదులిమ్మంటూ బతిమాల ఇవ్వద్దు 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 అని జూనియర్ ఎన్టీఆర్ గారు పాడిన తర్వాత కమర్షియల్ సింగర్గా మంచి పేరు వచ్చింది. ఇమ్మీడియట్గా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురేమున్నా, నడుమే ఉడుమై నన్ను పట్టుకుంటే జాన, అడుగే పడదే ఇక ఎటు పోదామన్నా, ఆ మడతలు మహిమేమిటో వెతకాలి చొంగి చూసైనా, ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా. కమాన్ 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 కమాన్. తర్వాత తమ్ముడికి పాడాను. తమ్ముడి కన్నా ముందు అన్నగారికి పాడిన పాట నాకు ఎంతో మంచి పేరు తీసుకొచ్చిన పాట. అయితే ఈ పాటని గురుగారు బాలుగారితో కలిసి పాడిన పాట. ఇంద్ర సినిమాలో మీ అందరికీ తెలిసిన పాటే. అయితే నేను గురువుగారితో ఎన్నో సంవత్సరాలు ఎన్నో వేదికల మీద ఎన్నో దేశాల్లో ఆయన గొంతు ఆయన పాడుతున్నారు, నా పోర్షన్ని పాడుకునేవాడిని. ఇప్పుడు గురువుగారు స్వర్గస్థులు అయిన తర్వాత రెండు నేనే పాడుతున్నాను స్టేజ్ మీద. కాబట్టి ఈరోజు నాతో పాటు గురువుగారు బాలుగారి వాయిస్, శ్రీధర్ మీరు నా వాయిస్ మీ వాయిస్, అయ్యో నా వాయిసే పాడతారట. సో నేను గురువుగారి పోర్షన్ నేను తీసుకుంటాను. హీరిస్ మీ అందరి కోసం గల్లు గల్లు మని.
కల్లు కల్లు మని సిరిమోవల్లే చినుకే చేరగా చల్లు చల్లు మని పులకింతల్లో పుడమే పాడగా కల్లు కల్లు మని సిరిమోవల్లే చినుకే చేరగా చల్లు చల్లు మని పులకింతల్లో పుడమే పాడగా కరివిల్లు ఎత్తి కరిమప్పు వాన బాణాలే వేయని చిరుమొంగిలంత వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ రతనాల ధైర్యలే కురిసేల రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేల ఈ వేళ జన జీవితాలు చిగురించేల రాళ్ళ సీమలో ఈ వేళ జడివాన జాడలే కురిసేల కల్లు కల్లు మని సిరిమోవల్లే చిరుకే చేరగా చల్లు చల్లు మని పులకింతల్లో పుడమే పాడగా ఆకాశులు ఇక లేరని ఆకాశానికి చెప్పని ఈ రక్తాక్షర లేఖని ఇప్పుడే పంపని అన్యం పుణ్యం ఎరగని మా సీమకి రమ్మని ఆహ్వానం అందించని మెరిసే చూపుని తొలగింది ముప్పు అని నీలి మప్పు మనసారా నవ్వని చిరుజల్లు ముంపు మన మొంగిలంత మోత్యాలే చల్లని ఆశాసు గంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేల శాంతి మంత్రమై కాలంతా దిశలన్నీ అల్లని ఈ వేళ జడివాన చాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాళ్ళ సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు. నా గొంతు ఇంతవరకు నా గొంతు నేనే పాడుకుంటున్నాను. నేను పాడిన పోర్షన్ ఆయన పాడినందుకు థ్యాంక్ యూ. ఎస్ నేను వెయ్యిన సంగతి కూడా వేశారండి ఆయన. జడివాన చాడతో అని అనలేదు నేను. బాగుంది, ఆ సంగతి కూడా బాగుంది. అది నెక్స్ట్ కంటిన్యూ చేస్తా. శ్రీధర్ గారు అద్దరగొట్టేశారండి, బ్యూటిఫుల్ సింగింగ్. అసలు మాకు కాంపిటీషన్ వస్తున్నారండి ఇక్కడ విజయ్ గారు, శ్రీధర్ గారు. ఓకే అయితే నూతన I also want to thank Vijaya garu for playing all the tracks for us tonight. ఆవిడ చాలా పర్ఫెక్ట్ జాబ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ విజయ గారు. థ్యాంక్ యూ విజయ్ గారు. ఇప్పుడు ఆవిడ లేకపోతే ఇక్కడ మా ట్రాక్స్ మేము ప్లే అంటే ఎనీ టైం లైవ్ ఆర్కెస్ట్రాతో ఉన్నప్పుడు ఆ కంఫర్ట్ వేరు కదండి. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మనం కరివర్క్లు చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది కొంచెం మాకు విజయ్ గారు లాంటి వ్యక్తులు లేకపోతే మాకు కొంచెం కష్టమయ్యేది. సో ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ రెట్రోకి వెళ్దాం. పెద్ద ఆయన పాడిన పాటలే మళ్ళీ ఒక్క చిన్న మెడ్లీ పాడి వినిపిస్తాను. మీ అందరికీ కనెక్ట్ అయిపోతారు, డెఫినెట్గా అందరూ కనెక్ట్ అవుతారు, మీరు కూడా. ఓకే, హియర్ వి గో. విజయ్ గారు. Yes. Papa, hands up. Papa, hands up. Ha, ha. బంగారు కోడి పెట్ట వచ్చనండి. హే పాప హే పాప హే పాప.
బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప చెంగారు చీర గుట్టు చూసుకోండి ఏ పాప ఏ పాప ఏ పాప అప్ అప్ హ్యాండ్స్ అప్ స్టెప్ చెక్ డీలర్ టిక్ టిక్ డోలర్ గుట్టు చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్ గుట్టు బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప చెంగాది చీర గుట్టి చూసుకోండి ఏ పాప ఏ పాప ఏ పాప హోగిరబ్బా 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 మీరు అక్కడ కాదు ఇక్కడికి వచ్చేయచ్చు ఇక్కడికి వచ్చి చేయొచ్చు హోగిరబ్బా 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 ఏమిటి ఇక్కడికి రండి సార్ నిరుపేదల పాలిటి పెన్నిధే నేను డాన్స్కి వస్తున్నారా ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల ఆహా ఎన్నిది కాయ కష్టం ఎరగని వాళ్ళకు ఖబర్దార్ గస్తి నేనే నేనే మీరు రావాలండి. అత్తు అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు బెసయ్య మందిరు చిత్తు చిత్తమ్మ కూతురు మెత్తంగా సత్తా చూపించమందిరు తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి అత్త మళ్ళీ మళ్ళీ అంది పుల్లి పిల్లి అబ్బాబు నాకే కావాలి ఓ అత్తు అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు బెసయ్య మందిరు చిత్తు చిత్తమ్మ కూతురు మెత్తంగా సత్తా చూపించమందిరు రో రో దంచండి గట్టి దంచండి దంచవే మేరత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా దంచు దంచు బాగా దంచు అదే దంచు దంచు బాగా దంచు ఎత్తి కొట్టినా కాస్త నొప్పి కొట్టినా ఆపకుండా అందకుండా కందకుండా చిందకుండా దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదర దరదరా దంచుదా మంగమ్మ మనవడు ఒడ్లు దంచితే నా గుండె దడ 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 హే ముత్యమల్లే మెరిసిపోయే మల్లె మొక్క అరే ముట్టుకుంటే ముడుసుకుంటా వింత సిగ్గా మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే ఊరు నిరరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే అదే మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే అవును మీరు రేసుగురంలో శుద్ధిహాసంలాగా డ్యాన్స్ చేస్తాను మనసులోని బయటికి చేయండి సార్ మిమ్మల్ని దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా మా వాళ్ళ హృదయాలు విలువైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పట్టరా రిపీట్
మా వాళ్ళ హృదయాలు విలువైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పట్టరా చెప్పాస్ చెక్కులన్నీ వచ్చి చేరుకుంటే ఓ, స్వర్గం వెళితే నయ్య భూమిపైనే ఓ, కుర్రాడు కుర్రాడు వెర్రెకి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగాడు ఆటగాడు పాటగాడు అందమైన వేటగాడు హద్దులేవి లేనివాడు ఆవేశం ఉన్నవాడు దారారే కుర్రాడు కుర్రాడు వెర్రెకి ఉన్నోళ్ళు కళ్ళారే లేనోళ్ళు కవ్వించే సోగాడు అందరూ ప్లాన్ కొట్టండి నీతులు చెప్పే ముసలాళ్ళు నిన్న మొన్నటి కుర్రాళ్ళు దొలిపెయ్యి ఆనాటి బోజులు ఏమండే మనవే ముందున్న రోజులు ఆయన తెంచేసే ఈ పాత సంఖ్యలు మనుషులే మన నేస్తాలు కమాన్ క్లాప్ మనసులే మన కోవెళ్ళు ఎవ్రీబడి ఐ సెడ్ ఎవ్రీబడి మనుషులే మన నేస్తాలు మనసులే మన కోవెళ్ళు మనకు మనమే దేవుళ్ళు అమ్మా మార్చిరా ఈ శాస్త్రాలు ఎవ్రీబడి ఆటగాడు పాటగాడు అందమైన వేటగాడు హద్దులివి లేని వాడు ఆవేశ ఉన్నవాడు దారారే Come on, everybody join together, please. Come on. Uncle, please clap. Ade. Sir, yedlo. Hey, thank you very much. Okay, thank you. Okay, అయితే నూతన ఇప్పుడు పొద్దున్న నుంచి ఎన్నో పాటలు విని ఉంటారు మీరందరూ పొద్దున్న నుంచి ఉన్నారో లేదో తెలియదు కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ సాంగ్స్ అన్నీ కూడా అందరూ డ్యాన్స్ చేసేసి మీ అందరు పాటలు వినే ఉంటారు అందువల్ల అవి జస్ట్ చోజ్ రెట్రో అండ్ 90s అలాంటి మెలడీస్ మరోసారి అందరూ గుర్తు చేద్దామని చేశాము మనం చిన్న మెడ్లీ తయారు చేసి ఏముంటుంది లేటెస్ట్ మెలడీ మెడ్లీ లేటెస్ట్ మెలడీ మెడ్లీ అది ఓకే ఒక 4 సాంగ్స్ పిల్లలు ఇప్పుడు టీవీలో చూసారా అమ్మాయి ఇందాక నుంచి తన పని చేసుకుంటుంది అబ్బాయి మనం కనెక్ట్ అవ్వట్లేదే అసలు ఏమి నాకు తెలిసిన పాట ఏం పాటలేదని చెప్పేసి ఫీల్ అవుతుంది సో అందువల్ల ఐఎమ్ షూర్ మీరందరూ కూడా ఇక్కడ డాన్స్ చేయండి ఈ పాటలకి ఓకే ఆన్ దట్ నోట్ బాగుంది వరస నీ మీద కోపం ఎంతుందో తెలుసా లానిస్తే తగ్గిపోతుంది బహుశా ఈ మనసు ప్రేమ బానిసా ఎవరికి తెలుసు ఈ పాట బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది ఊసులాడితే దిస్ సాంగ్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ స్ట్రీమ్డ్ ఈ ఒక్క పాటకి 46 మిలియన్ స్ట్రీమ్స్ వచ్చాయి స్పాటిఫైలో ఓన్లీ ఆన్ స్పాటిఫై సో ఇమాజిన్ ఇట్ మైట్ హ్యావ్ క్రాస్డ్ 100 మిలియన్ ఓవరాల్ దిస్ ఈజ్ మై బిగ్గెస్ట్ హిట్ సాంగ్ ఆ తర్వాత నాని ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు నాని వచ్చే నెక్స్ట్ మూవీ ఏంటి హిట్ 3లో ఎవరు పాడారు నూతన పాడింది ఏ పాట పాడింది
ప్రేమ వెల్లువ ప్రేమ ఉప్పెన ప్రేమ సందడి ప్రేమ వెల్లువ ప్రేమ ఉప్పెన ప్రేమ సందడి. ఈ పాట by Mickey J. Meyer, Sid Sriram and Nutana Mohan. Please do go listen to it if you haven't listened to it yet. But yes, Mickey sir పాట నేను చాలా పాడాను. మీరు ఇందాక విన్నారు చాంగు భళ అండ్ ఓ బేబీ మూవీలోనే 3 సాంగ్స్ పాడాను. ఆకాశంలోన ఈజ్ ఆల్సో ఆకాశంలోన ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్. నువ్వు పాడిన పాటల్లో నీ ఫేవరెట్ ఏంటి అంటే ఆకాశంలోన వుడ్ బి మై ఫస్ట్ చాయిస్. అండ్ దెన్ మహాద్భుతం ఇస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ సాంగ్. ఇంకొక పాట ఉంది బాగుంటుంది నువ్వు నవ్వితే తర్వాత బిగ్గెస్ట్ నెంబర్ ఆఫ్ స్ట్రీమ్స్. ఎన్నెలైనా ఏవంత నచ్చదు ఎన్నెలైనా ఏవంత నచ్చదు నువ్వు లేని చోట ఎన్నేళ్ళైనా ఏవంత నచ్చదు నువ్వు లేని చోట నువ్వు పక్కనుంటే ఎవరన్నారు ఈ పాట? ఏ పాట చెప్పండి? వాట్స్ ద నేమ్ ఆఫ్ ద సాంగ్? అయ్యయ్యో ఇవి నా బిగ్గెస్ట్ హిట్స్ అండి. స్పాటిఫైలో మిలియన్స్ ఆఫ్ స్ట్రీమ్స్ వచ్చాయి. యూట్యూబ్లో అయితే ఈ పాటకి ఎన్ని మిలియన్ స్ట్రీమ్స్ వచ్చాయి మీరు చెప్పట్లేదేంటి? నో సాడ్లీ భలే గుంది బాలా అదనమాట పాట పేరు. ఓకే ఇప్పుడు బ్యాక్ టు నానా హైరానా ప్రియమైన హైరానా. ఓకే ఆర్ యు రెడీ? yes please play the track please. మహేష్ బాబు సాంగ్స్ కావాలా? వచ్చేస్తున్నాయి అడిగారుగా. నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయే నాలోన లలనా నీ వలన. నానా హైరానా అరుదైన హైరానా నెమలి కలపుల కిందైనా చంపలు నిమిరేనా. దానాదీన ఈ వేళ నీలోన నాలోన కలివినది కలవరమే సుమశరమా. వందింతనయ్యేనా నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగాయి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే. వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచో నవ్వుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే. ఏ రంగులే నీ రాకతో లోకమై రంగులై పొంగినే. వింతలే కిరింతలే నీ చేతిలో చేయగా ఆకాశం అందనే. స్నేహమే మెల్లగా గీతలే దాటిని కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే. సంగతేదో జరిగే ఈ క్షణం అద్భుతం అద్భుతం
స్టెప్ ఏంటి? వాట్ ఇస్ సిగ్నేచర్ స్టెప్? వాళ్ళు అక్కడ రీల్స్ చేసేసుకుంటున్నారు. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్న అసలు ఇంత అలుపే రాదు. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన కాస్తైనా అట్టే కాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుండా ఎంత న్యాయం. గడియారంలో సెకనులు ముల్లే గంటకి కదిలిందే. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కదలను అంటూ నీవే ఉండే తేరి కూడా ఏడాదయ్యిందే. హైలెస్సా హైలెస్సా నీవైతే తెరచాపను తిప్పేశా. హైలెస్సా, హైలెస్సా, నువ్వు వస్తావని చూసా. చెట్టు మీద రామశిలకవే గోరింట కెట్టుకున్న సందమామవే. హే! గోదారి గట్టు మీద రామశిలకవే గోరింట కెట్టుకున్న సందమామవే. ఊరంతా చూడు ముసిగే తన్ని నిద్రపోయిందే. ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే. నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే. చుట్టూ మీద రామసరకరే దరారా ఆగి పెట్టి గింజుకున్న నీకు దొరకలే. ఓకే, ఇప్పుడు మరొకటి, ఇది కూడా డాన్స్ నెంబరే. ఇది మీకు వచ్చినా రాకపోయినా తెలిసినా తెలియకపోయినా ఈ పాటకి మీరు ఎలా కంపోజ్ చేస్తారో చూస్తా. స్పాంటేనియస్. హియర్ వి గో. నో ఇంట్రడక్షన్ టు ది సాంగ్. బ్యూటిఫుల్ డాన్సింగ్ బై ద వే, లవ్ ఇట్. ట్రాక్ లెవెల్ ప్లీజ్. వాల్యూమ్, మ్యూజిక్ వాల్యూమ్. మీరు వచ్చేసేయండి ముందుకి. అక్కడ ప్లేస్ లేకుండా ఎందుకు మీరు డ్యాన్స్ చేస్తారు? ఇక్కడ కావచ్చు కదా. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన. సందులో చీకటంతా సిగ్గులా అంటుకుంది లోలోన. అల్లో మల్లో స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన. సందులో చీకటంతా సిగ్గులా అంటుకుంది లోలోన.
పెదవులు మీకడ తరగలు కరిగే వేళ మేనక మెరుపులు ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా. కోకకు దరుగులు రైకకు బిగువులు పెరిగే వేళ శ్రావణ సరిగమ యౌవన ఘుమ ఘుమ లయనీనమ్మా. వాన వాన వల్లప్ప వాటిస్తేనే తప్ప సిగ్గులతో చల్లప్ప కాదయ్యోని గొప్ప. నీలో మేఘం నాలో దాహం యాలో యాల అందులా ముట్టుకుంది సంధ్యవాన సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది ఓలలోన. వాన వచ్చేనంట వాగుంట వచ్చేనంట తీగడుంట కదిలినంట కబుట్ట కలిసేనంట. ఎండవాన వెళ్ళడంగా కొండకోన నీళ్ళడంగా కృష్ణ కోనరమ్మ కలిసి పరవలెత్తి పరిగెత్తంగా తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే ఓలా. తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వడిగే వాన జన్మకు దొరకని మన్మథ తలుపులు ముదిరే ఓలా. చాలని గొడుగున 4 అడుగుల నటనే వాన వానల్లో నా సొంతంగా ఒళ్ళంతా ఊగంగా. గాలి వాన గుళ్ళోన ముద్దే లేచే గంట ఆహా స్వాతిలో ముత్యమంత ముద్దుల ముట్టుకుంది సంధ్యవాన సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోలలోన. అల్లో మల్లో యాలో యాల వాన వాన వచ్చేనంట వాగుంట వెళ్ళనంట. సో మా Thank డాన్స్ you, అంతా thank లేచి you. ఆల్రెడీ డాన్స్ లేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఇంకొకసారి గట్టిగా మల్లికార్జున గారికి అండ్ నూతన మోహన్ గారికి. సో దే ఆర్ నాట్ లీవింగ్ ఇట్. ఆవిడ 5 minutes టైం అడిగారు అంతే పిక్చర్ అంతే అండి. అభి బాకీ హై మేరే దోస్త్. సో ప్లీజ్